మార్గశిర శుద్ధ ఏకాదశి. దీనినే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. అత్యంత పవిత్రమైన రోజు. మార్గశిర మాసంలోని ఇది దివ్యమైన రోజు. సమస్త కోరికలను తీర్చే రోజుగా భక్తులు ఈ రోజును నమ్ముతారు. మోక్షద ఏకాదశి రోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో, అంటే సాయంత్రం 5:33 నుండి 6:50 మధ్య ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు ఈ ఆకు మీద ఈ ఒక్క దీపం పెడితే చాలు. మీ ఇంట్లో ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. మరి ఏ ఆకు మీద ఈ సమయంలో దీపం వెలిగిస్తే అన్ని దరిద్రాలు పోయి సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుందని చెప్పారు. మరి తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనమేంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు, చూడు సత్యభామ, ఇది నీకు అర్థం అవ్వాలంటే ఒక పుణ్యవంతమైన కథ నీకు తెలియాలి. ఈ కథను వినినంతనే వారి జన్మల పాపాలు మొత్తం కాలి బూడిదైపోతాయి. గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి ఒక పొగరుబోతు భార్య ఉండేది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు. అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్ళను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలనే ఈ బ్రాహ్మణుణ్ణి మానసికంగా కూడా హింసించేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. తన ప్రవర్తనను మార్చుకోమని చెప్పాడు. కాని ఆ బ్రాహ్మణుడి భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్క తినేవాడిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు ఈ గతి పట్టింది. నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవడమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంది. అంతేకాదు, తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయడం కూడా మొదలుపెట్టింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉండేది. కామంతో రగిలిపోతూ తన కామదాహాన్ని తీర్చమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంది. తన అందానికి సరిపోయేవాడు కావాలని ఆమె ప్రార్థించింది. అటువంటి మగవాళ్ళను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి తన పంజాని విసిరింది. అయితే ఆ బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని వేడుకుంది. అందుకా పులి ఒప్పుకోలేదు. ఈరోజు నీవు నాకు ఆహారంగా మారాలని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరికి పంపింది అని ఆ మహిళతో ఆ పులి చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండడం చూసి ఆ మహిళ ఎంతో ఆశ్చర్యపోయింది. ఆ మహిళ పులితో ఇలా అంటుంది, నీవు సాదాసీదా పులివి కాదు. ఇంతకీ నువ్వెవరు? నిజం చెప్పు అని పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినడం ఆపి తన జీవిత కథను చెప్పడం మొదలుపెట్టింది ఆ పులి. నీలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథ చెప్తాను, జాగ్రత్తగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దేశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కాని ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు ఆ బ్రాహ్మణుడి సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలనే కోరిక పెరిగిపోయింది. దీంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలుపెట్టాను.
యాగాలు నిర్వహించాను. కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్మల కోసం యజ్ఞాలు కూడా చేసి వారి నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినయ్యాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలనే అత్యాశ పోలేదు. ఒకరోజు నది ఒడ్డుకు వెళ్లి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క మృత్యు రూపంలో నా దగ్గరికి వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను. కానీ అది నా కాళ్ళను కొరికేసింది. కుక్క కాటుకు నేను అక్కడికక్కడే చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయడం వలన నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి నేను పుణ్యాత్ములను చంపి తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వారిని మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకువెళ్లారు. నరకానికి వెళ్లిన తర్వాత ఆమెను యముని ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయడమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసిందని తెలిసి ఆమెకు నరకంలో కుంభీపాక రౌరవాది నరకాలను విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో కాల్చారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట్లో జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో ఉండడం వలన ఆమె 20 సంవత్సరాల వరకు ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూసింది. వాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తున్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్ళను వివరాలను కనుక్కుంది. తులసిని పూజించడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి చెట్టు ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు మృత్యువు వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకొని పోతూ ఉండగా వైకుంఠ ద్వారపాలకులు యమదూతలను అడ్డగించారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని యమదూతలు ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది. కాబట్టి ఆమె చేసిన సర్వపాపాలు, జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోయాయని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కకు పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలను అడిగారు. దానికి వైకుంఠ ద్వారపాలకులు ఇలా చెప్పారు, చూడండి యమదూతలారా, తులసికోట ముందు ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయని, వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయని ద్వారపాలకులు చెప్పారు. అంతేకాకుండా తులసి మొక్కను పూజించినప్పుడు విష్ణుమూర్తిని కూడా పూజించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసీమాత ముందు దీపం వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుంటుందో అదేవిధంగా తులసీమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగడమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. అయితే తులసీమాత ముందు నెయ్యితో దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా
నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలంటే తులసీమాత ముందు దీపం వెలిగించాలి. దారిద్రం దరిదాపుల్లో కూడా రాదు. ఇంట్లో కూడా సుఖశాంతులే ఉంటాయి. దీపం వెలిగించడం వలన పితృదోషం, కాలసర్పదోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయడం వలన మన పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి అంచుల్లో తులసి ముక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఉంటే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలనుకున్నా సరే తులసీదేవి ముందు దీపం వెలిగించాలని యమదూతలకు వైకుంఠ ద్వారపాలకులు చెప్పారని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం గురించి వివరించాడు. మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీకృష్ణ పరమాత్మను లేదా రాముణ్ణి లేదా నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈరోజే గీతా జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. భగవద్గీత హిందూ పవిత్ర గ్రంథం. భగవద్గీత పుట్టినరోజు ఈరోజు. సాయంత్రం చక్కగా ఒక దీపాన్ని వెలిగిస్తే మీకుండే గ్రహదోషాలు, రాహుకేతు దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయని పురాణ వాక్కు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మోక్షద ఏకాదశి రోజు సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోండి. లేదా స్నానం చేసి సూర్యుడు అస్తమించాక అంటే సాయంత్రం 5:33 నుండి 6:50 మధ్య ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు రావి ఆకు మీద దీపారాధన చెయ్యండి. చాలామంది తెలియక భూమిపై ఏమీ పెట్టకుండా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అది తప్పు. దీపాలను అలా నేరుగా నేల మీద వెలిగించకుండా ఏదైనా ఒక ఆకు మీద వెలిగించడం వలన సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఈ సమయంలో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు లేదా శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు 2 రావి ఆకులను ఉంచాలి. వాటికి 5 బొట్లు పెట్టాలి. తరువాత 2 ప్రమిదలు ఆ 2 ఆకుల మీద ఉంచాలి. ఆ ప్రమిదల్లో 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి పోసి ఏకహారతితో దీపారాధన చేయాలి. తరువాత ప్రమిదకు 5 చోట్ల పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ ప్రమిదల దగ్గర రకరకాల పుష్పాలను ఉంచి దీపలక్ష్మిని విధిగా ఆరాధించాలి. ఇలా దీపారాధన చేసి మన మనసులోని కోరికను భగవంతుని ముందు చెప్పుకోవాలి. తరువాత ఓం నమో వెంకటేశాయ అని 11 సార్లు జపించాలి. లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా సంధ్యా సమయం మొత్తం దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారి మనసులోని కోరిక త్వరగా నెరవేరుతుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. పెళ్లి ఆలస్యమయ్యే వారికి పెళ్లి గడియలు వస్తాయి. చికాకులన్నీ దూరమై మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ సమయంలో ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారి ఇంట్లోకి మార్గశిర లక్ష్మి నేరుగా ఆ ఇంట్లోకి ప్రవేశించి వారి ఇంటిని డబ్బుతో నింపేస్తుంది. ఆ ఇంట్లోని వారు ధనధాన్యాలతో వర్ధిల్లేలా అమ్మవారు దీవిస్తారు. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే రావి చెట్టు ఆకు మీద దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి. త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ మోక్షద ఏకాదశి రోజు రావి ఆకు మీద ప్రమిద ఉంచి మీ ఇంట్లో దీపారాధన చేయాలి. ఇలా దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ మోక్షద ఏకాదశి గురించి బ్రహ్మాండ పురాణంలో సమగ్ర వివరణ ఉంది. దాని గురించి వింటే సకల శుభాలు కలుగుతాయి. ఈ మాసం ఆ పరంధాముని ప్రతిరూపం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, నీవు దేవతలను కూడా నియమిస్తావు. ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సందేహం నాకు ఒకటి వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చుకుంటే హితం కలుగుతుంది, పాపాలు నశిస్తాయి.
కాబట్టి కేశవ, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి విధానమేంటి? ఆ రోజున ఏ దేవతను ఆరాధించాలి? ఈ విషయాలన్నిటినీ వివరంగా విస్తారంగా చెప్పు అంటాడు ధర్మరాజు. ధర్మరాజు ప్రశ్నలు విన్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు. ధర్మరాజా, చాలా చక్కగా అడిగావు. నీ ప్రశ్నల వల్లనే నీ మనసు ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మంచి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా ఎలా ఉంటాను? తప్పక చెప్తాను. భక్తి శ్రద్ధలతో ఆలకించు అన్నాడు శ్రీకృష్ణుడు. నాకు మిక్కిలి ప్రియమైనది ఏకాదశి తిథి. ఈ తిథి యొక్క అభిమాన దేవత మార్గశిర మాసంలోని ఏకాదశి నాడు నా శరీరం నుండి పుట్టింది. అందువల్లే ఈ ఏకాదశికి ఆనాటి నుండి మోక్షదా ఏకాదశి అనే పేరు వచ్చింది. మురుడు అనే రాక్షసుని సంహరించడం కోసమే ఏకాదశి దేవత పుట్టింది. ఆమె నాకు అత్యంత ప్రియురాలని ప్రసిద్ధి పొందింది. 3 లోకములలో చరాచర ప్రాణికోటిలో మొట్టమొదట ఏకాదశి దేవత మార్గశిర శుక్లపక్షంలో ఏకాదశి రోజున పుట్టింది. అందువల్ల ఈ ఏకాదశికి మోక్షదా ఏకాదశి అనే పేరు వచ్చింది. మార్గశిర శుక్ల ఏకాదశి నాడు మహాభారత యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజుని భగవంతుడు గీతోపదేశం చేశాడు. కనుక ఈ రోజున గీతా జయంతి జరుపుకుంటారు. ఈ ఏకాదశి గురించి శుభప్రదమైన చక్కని కథ ఒకటి ఉంది. దానిని వినినంత మాత్రం చేతనే వాజపేయి యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది. ఈ వ్రతం చేయువారి తల్లిదండ్రులు కానీ సంతానమునందు కానీ ఎవరైనా కానీ తమ తమ పాప ప్రభావం వల్ల అధోగతి పొందిన వారైనా కూడా ఈ మోక్షదా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల వచ్చే పుణ్య ప్రభావం వల్ల అధోగతి పాలైన వారందరూ స్వర్గానికి వెళ్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీని గురించి ఒక చక్కని కథ ఉంది, చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది. దానిని వైకానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తన రాజ్యంలోని ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు. ఒకరోజు రాత్రి మహారాజుకి ఒక కల వచ్చింది. ఆ కలలో తన తండ్రి నరకంలో పడి రోదిస్తున్నట్లు వచ్చింది. తరువాత మెలకువ వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు రాజు. ఆ మరుసటి రోజు తన రాజసభలో వేద విద్వాంసులను పిలిపించి వారికి తన కల గురించి ఇలా చెప్పాడు. నాకు రాత్రి కలలో నా తండ్రి కనిపించి నరకంలో పడి రోదిస్తున్నట్లు చూశాను. అతను నన్ను చూసి, కుమారా, ఈ నరకంలో బాధలు పడలేక ఉన్నాను, నన్ను ఈ నరకం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని బ్రతిమిలాడాడు. అది చూసిన నా హృదయం చెలించిపోయింది. ఆ కల వచ్చినప్పటి నుండి నా మనసుకి ప్రశాంతత కరువయింది. ఇంత రాజ్యం, ఏనుగులు, గుర్రాలు, రథాలు, భార్యాబిడ్డలు ఉన్నా, ఇంత ధనం ఉన్నా ఆనందం కలగడం లేదు. కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రి నరకం నుండి విముక్తుడై మోక్షం పొందే సలహా ఇవ్వమంటాడు. దానికి బ్రాహ్మణులు, మహారాజా, మన నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ మహామునిని అడిగితే చక్కని ఉపాయం చెప్తాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తారు. తర్వాతి రోజు మహారాజు ఆ అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ విధంగా పర్వత మునీంద్రుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతట మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి, నీ బాధకు కారణమేంటి అని అడిగాడు. దానికి జరిగిందంతా మునీంద్రునికి చెప్పి, మునీంద్ర, మీరు సర్వసమర్థులు, నా తండ్రి నరకబాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించండి అని వేడుకుంటాడు. ఆ మాటలు విన్న ముని తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని, మహారాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉన్నారు. వారిద్దరినీ సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి 2వ భార్యను బాధపెట్టాడు. దానికే నీ తండ్రి ఈ నరక బాధలను అనుభవిస్తున్నాడు
అని చెప్తాడు. మహాముని చెప్పిన మాటలు విన్న మహారాజు, మునీంద్ర, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ప్రస్తుతం నా తండ్రి నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం కానీ దానం కానీ ఉన్నదా? ఉంటే నాకు ఉపదేశించండి అని అంటాడు. దానికి మునీంద్రుడు, మహారాజా, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి. ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు దారపోయండి. ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడవుతాడు. ఎందుకంటే ఈ ఏకాదశి తిథికి మోక్షద అనే పేరు ఉంది కనుక ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని అంటాడు. అంతటా మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు. మార్గశిర ఏకాదశి రాగానే ఆ రోజు వైకానస మహారాజు తన భార్యాబిడ్డలు మరియు పరివారమంతా ఏకాదశి వ్రతం ఆచరించారు. ఆ పుణ్యాన్ని తండ్రికి దారపోశారు. ఆ పుణ్య ప్రభావం వలన ఆకాశం నుండి పూలవాన కురిసింది. తన తండ్రిని దేవతాగణములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్లారు. తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీదున్న కుమారునితో, నాయనా కుమారా, నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. అది విన్న మహారాజు తన పరివారానంతటికీ చెప్పి ఎంతో సంతోషించాడు. కాబట్టి మోక్షద అనే పేరుగల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారి పాపాలన్నీ నశిస్తాయి. మరణించిన తర్వాత వారు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, ఈ కథను వినినంతనే జన్మల పాపాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు.